దోసకాయ. ఈ పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకోండి. పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర ఇదంతా మిక్సీలో వేసుకోండి. ఒక 5 వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం మిక్సీలో వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం దోసకాయని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు దోసకాయ చేదుందో లేదో మనం ఇలా గింజను చూస్తే తెలిసిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. చూసారుగా, ఇప్పుడు మనం మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం. మిర్చి, జీలకర్ర, చింతపండు, ఉప్పు, దోసకాయ. దీన్ని ఒకేసారి తిప్పేసి పేస్ట్లా చేయకండి. కొంచెం ఆఫ్ చేసి కొంచెం ఆన్ చేస్తూ, ఆఫ్ చేసి ఆన్ చేస్తూ చేయండి. అయితే మనకి మొత్తం పేస్ట్లా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా తిప్పామో చూసారు కదా, కొంచెం సేపు ఆఫ్ చేసి కొంచెం ఆన్ చేయడం. ఇప్పుడు ఇలా ఉంది. కొంచెం మధ్యలో తిప్పుకోండి స్పూన్తో. మళ్ళీ మిక్సీ. చూసారా, ఇలా చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా అయ్యేలాగా మనం మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని హీట్ చేయండి. కొంచెం దాంట్లో ఆయిల్ వేసుకోండి. కొంచెమే ఆయిల్ సరిపోతుంది. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. చూసారుగా, ఇంతే ఆయిల్ సరిపోతుంది మనకి దీనికి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొన్ని శనగపప్పు, ఎండుమిర్చి, చూసారు కదా చిట్టపట్టలా ఆడిపోతుంది ఆవాలు. ఇప్పుడు కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. ఏ తాళింపు వేసినా కూడా ఖచ్చితంగా కొంచెం హింగు వేసుకోండి. అయితేనే మనకు టేస్ట్ వస్తుంది తాలింపు అనేది, హింగువ వేస్తే. ఇప్పుడు మనం తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ దాన్ని చల్లారనివ్వండి. అయితేనే మనకి టేస్ట్ వస్తుంది. ఏ తాలింపు అయినా కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చూసారా, మనం తాలింపుని చల్లారనిస్తున్నాం ఒక 3 to 5 మినిట్స్ వరకు. ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న దోసకాయ పచ్చడి రుబ్బుకొని పెట్టుకున్నాం కదా మిక్సీలో, అది దీంట్లో మిక్స్ చేసుకుందాం. వా, చాలా మంచి వాసన వస్తుంది ఇక్కడికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా పచ్చిమిర్చి టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి కాకుండా దోసకాయ పచ్చడి అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రొటీన్గా కాకుండా ఇలా చేయండి. ఎవరైనా వచ్చినప్పుడు రిలేటివ్స్ మనం ఈ పచ్చడి చేసి పెట్టినా